ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ డియర్ ఛానల్. ఈ రోజు పైథాన్ లోకి వచ్చేసరికి ఇచ్చిన నంబర్ ప్రైమ్ నెంబర్ కాదో చెక్ చేద్దాం. దానికి ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, ఒక నెంబర్ ని ప్రైమ్ నెంబర్ అనేది ఎప్పుడు అంటాం తెలుసుకుందాం. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఒక నెంబర్ ని ప్రైమ్ నెంబర్ అని ఎప్పుడు అంటాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక 2 అనే నెంబర్ తీసుకున్నామంటే దీని ప్రైమ్ నెంబర్ అని ఎందుకు అంటాం? 2 కి డివిజిబుల్స్ వచ్చేసరికి 1, 2. ఓకే, ఏదైనా ఒక నెంబర్ కి ఓన్లీ 2 డివిజిబుల్స్ ఉంటే ఆ నెంబర్ ని ప్రైమ్ నెంబర్ అని అంటారు. ఓకే, 2 ని ఎందుకు ప్రైమ్ నెంబర్ అంటారో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ 3 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ కి డివిజిబుల్స్ ఏమేమి ఉంటాయంటే 1, 3. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసరికి 10. 10 కి వచ్చేసరికి డివిజిబుల్స్ ఏమేమి ఉంటాయంటే 1, 2, 5 and 10. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 10 కి డివిజిబుల్స్ 2 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీనిని మనం ప్రైమ్ నెంబర్ అని చెప్పకూడదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ గా 11 అనే నెంబర్ ఒకటి తీసుకుంటే దీనికి డివిజిబుల్స్ 1 and 11 ఉంటాయి కాబట్టి ఈ నెంబర్ ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఓకే, ప్రైమ్ నెంబర్ అంటే ఏందో అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ కి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ అని అసలు ప్రోగ్రామ్ రాసే ముందు ఎలా రాయాలనేది చెప్తాను. అసలు ప్రైమ్ నెంబర్ ఒక నెంబర్ అని ప్రైమ్ నెంబర్ అనేది చెక్ చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే 1 మరియు ఇట్ సెల్ఫ్ డివిజిబుల్ బై 1 మరియు ఇట్ సెల్ఫ్ తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ ని ప్రైమ్ నెంబర్ అంటాం. సో మనం చెక్ చేయాల్సింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1 తర్వాత 2 దగ్గర నుంచి లాస్ట్ నుంచి సెకండ్ నెంబర్ ఇచ్చిన నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ వరకు చెక్ చేయాలి. ఎందుకంటే మనకి కంపైల్ అయ్యడానికి తక్కువ టైంలో కంపైల్ అయితే ఆ ప్రోగ్రామ్ ని బెస్ట్ ప్రోగ్రామ్ అంటాం. ఓకే, సో మనం తక్కువ నెంబర్స్ చెక్ చేయాలి కాబట్టి 2 దగ్గర నుంచి మనం ఒక ఎగ్జాంపుల్ 11 అనే నెంబర్ తీసుకొని చెక్ చేద్దాం. అంటే 2 దగ్గర నుంచి 10వ నెంబర్ వరకు చెక్ చేసి ఆ చెక్ అంటే 2 నుంచి 10 వరకు మనం చెక్ చేస్తాం. చెక్ చేసేసి ఈ 2 నుంచి 10 వరకు చెక్ చేసినప్పుడు అక్కడ ఏ నెంబర్ అయినా సరే డివిజిబుల్ అయ్యేసి 0 వచ్చిందంటే ఆ నెంబర్ ని ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్తాము. ఒకవేళ డివిజిబుల్ కాకపోతే 11 అనేది ఆ నెంబర్ 11 అనేది ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. ఓకే, సరే ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, n అనే ఒక నెంబర్లోకి వచ్చేసరికి 11 అనే నెంబర్ తీసుకున్నాం. n లోకి వచ్చేసరికి ఇప్పుడు 11 ఉంది. ఈ 11 ని చెక్ చేయాలి. ఎక్కడి నుంచి 2 దగ్గర నుంచి 10 వరకు చెక్ చేయాలి. అంటే 1 అండ్ 11 ని వదిలేసి మిడిల్ లో ఉన్న వాటిని చెక్ చేస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 దగ్గర నుంచి 10. ఓకే, 10 అనేది ఇవ్వకుండా n ఇస్తున్నా. n ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 10 వరకు చెక్ చేస్తుంది. ఈ విషయం అందరికి తెలుసు. ఇఫ్ ఇఫ్ కండిషన్ ఏం రాస్తున్నా అంటే ఈ n అనేది అంటే 11 n లో ఏముంటుంది 11. ఈ 11 ని ప్రతి నెంబర్ తో చెక్ చేస్తాం. అంటే 2 తో 3 తో 4 తో 5 6 7 8 9 10 వరకు ప్రతి నెంబర్ తో చెక్ చేస్తున్నాం డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో దానికోసం ఈ కండిషన్ రాస్తాం. డివిజిబుల్ చేసినప్పుడు 0 వచ్చిందంటే ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇట్ ఈస్ నాట్ ప్రైమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఎల్స్ ఏం రాస్తాను అంటే సింపుల్ ఇట్ ఈస్ ఏ ప్రైమ్. ఇట్ ఈస్
ప్రైమ్. ఓకే. ఈ ఎల్స్ అనేది ఇక్కడే ఎందుకు రాశానంటే ఒకసారి ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ ఫర్ లూప్ లోపల రాస్తే ఎన్ని సార్లు వచ్చేసరికి మనకి ఏమంటారంటే డివిజిబుల్ కాకుండా ఉంటది కదా, ప్రతిసారి చెక్ చేస్తుంది కదా, ఇక్కడ 2 తో చెక్ చేస్తుంది. డివిజిబుల్ అవ్వదు కాబట్టి అప్పుడు ఒకసారి ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. 3 తో చెక్ చేస్తుంది, డివిజిబుల్ అవ్వదు, ఇప్పుడు కూడా మనకి ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేస్తుంది. సో ఒకసారి మీకు చూపిస్తాను, అట్లా కూడా మీకు చూపించేసి. ఓకే. ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయింది. ఒకవేళ ఎల్స్ అనేది ఇక్కడ పెట్టామంటే ఏం జరుగుతుందో చూస్తాను. ఇండెంటేషన్ గ్యాప్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ అని ఎన్ని సార్లు అయితే మనకి ఈ ఐలకి ప్రతి వాల్యూ వచ్చి మాడిఫై అవుతుందో అన్ని సార్లు మనకి ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ అని చెప్పేసి మనకి ప్రింట్ అవుతుంది. సో ఎల్స్ అనేది మనం మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి మంచి కంటెంట్స్ అనేది మీరు కూడా చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే. ఓకే. థ్యాంక్ యూ.